ఎన్టీఆర్ జిల్లాలో రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో టీడీపీ నాయకుల దాష్టికం చేశారని దళితులు ఆరోపించారు. దళిత కాలనీలో ఆర్చ్ నిర్మించుకుని డాక్టర్ బాబు జగ్జీవన్రావు నగర్ గా పేరు పెట్టుకోవడానికి గ్రామ టీడీపీ నాయకులు అడ్డుకుని అక్రమ కేసులు పెట్టారని దళితులు ఆందోళనకు దిగడంతో నాగూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఇరవై సంవత్సరాల క్రితం బాబు జగజ్జనరావు అంబేద్కర్ గారు బొమ్మలు పెట్టుకోవడం జరిగింది. దాని ఆటంకం కలిసి కొంతమంది టీడీపీ నాయకులు ఇబ్బందులు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే దళిత వాడు ఎస్సీ కాలనీ ఉన్నదని ప్రభుత్వం అటు మార్చేసి ఇప్పుడు ఉన్న దళిత వాళ్ళకి మహానుభావులు పేరు పెట్టుకోమనగా గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా జగజ్జనరావు నగరాన్ని మేము ప్రతిపాదించు గ్రామస్తులు అందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ బొమ్మలు స్థాపించుకున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో 500 మంది నివసిస్తున్నారు. ఈ నివాసకాల స్థలాల్లో ఇక్కడ గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ డబ్బి గాడి పెట్టాలని చూశారు. అదేవిధంగా ఇక్కడ శ్మశానాలు తయారు చేయాలని చూశారు. అది గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ 4 ఊళ్ళ మంది జనం వచ్చి వాటర్ సదుపాయం ఉన్న కాడ డబ్బి గాడి పెడితే ఎలా, ప్రజలలో సేద ఉన్న కాడ శ్మశానాలు చేస్తే ఎలాగని ఒక ఉద్యమం చేసి ఈ హక్కుల ద్వారా ఏదైతే బాబు జగజ్జనరావు అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో ఈ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ బొమ్మలు నిర్మించుకోవడం జరిగింది. అయితే కొంతమంది అధికార పార్టీలో ఉన్న నాయకులు కావాలని కక్షపూరిత ఉద్దేశ వాతావరణం కల్పించి అధికారులతో భయభ్రాంతులు గురి చేసి గ్రామస్తుల మీద దళితుల మీద ఉక్కుపాతం మోపి దళితులని కేసులు భయభ్రాంతులు గురి చేసి మిమ్మల్ని అది చేస్తామని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంతమంది టీడీపీ నాయకులు భయభ్రాంతులు గురి చేసి ఏదైతే ఇక్కడ ఉన్నది జగజ్జనరావు నగర్ పేరు పెట్టుకుంటుంటే ఆ పేరుని చూసి తట్టుకోలేక ఎవరైతే ఉన్నతమైన వర్గాలు ఉన్నారో ఈ గ్రామంలో వీళ్ళు ఇట్లాగా తెలివి కల్లోళ్ళు అయితే రేపు భవిష్యత్తులో మనకి ఇబ్బంది అవుతుందని కొంతమంది అనామకులను పెట్టుకొని ఈ గ్రామంలో పెట్టుకున్న ఒక మంచి పేరుని దాని ఆటంకం కలిగేయాలని